కొంచెమైనా ఆరోగ్యం పెడితే మన శాప కష్టమవుతాం. నీకు ఎన్నోసారి చెప్పాను కృప. చాలా 15 సంవత్సరాల నుండి చర్చికి వెళ్తాను. ఆ ఆజ్ఞలు పాటిస్తాం కదా దేవుడు మనం పిల్లలు. ఎంతగానో సాఫ్ట్వేర్ ఉంది, నేను రాలేదు. చూడు కృప, నాకు అర్థం కావట్లేదు. దేవుడి గొప్ప నా మీద గొప్ప. దయచేసి నన్ను ప్రశంసంగా ఉండి నీవు. దేవుడా, నా కోసం కాకపోయినా నా భార్య కోసమైనా మా జీవితంలో ఏదో ఒక అద్భుతం చేయి ప్రభువా. బ్రతికి ఎవరిని వదిలిస్తాను. నేను ఎలాగైనా చచ్చిపోతాను. కృపా 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 నిన్నే డోర్ని కృపా కృపా డోర్ని కృపా. అయ్యో, లోపలికి వెళ్ళి చాలా చెప్పండి, ఇంకా డోర్ ఓపెన్ చేయలేదండి. ఏమైనా ఆత్మహత్య చేసుకుంటుందా? కృపా నిన్నే డోర్ని కృపా కృపా. ఏంటి కృపా ఇచ్చుకోండి. కోపంలో చేసుకున్నాను తప్ప నేను ఎటువంటి కోపం లేదు కృప. అయితే పిల్లలు లేకపోతే పెట్టిన తెచ్చి తెంచుకుంటాను కృప. కానీ నేను పని చేయలేదు. నాకు ఇంకోసారి ప్రామిస్ చేయ కృప. సారీ అండి, నన్ను క్షమించండి. దేవుడి మీద కొంత ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. పోయిన వారం రక్తం పెడితే స్వస్థత వచ్చిందని దేవుడు చెప్పారు. వాక్యం గుర్తొచ్చింది. దేవుడు మన పిల్లలు ఎప్పుడైనా పర్వాలేదు, దేవుడు వాడికి జీవిస్తాడు. మరి ఎప్పుడు ఇలా చేయండి. చూడు కృప, 10 మంది కుమార్తె కంటే విశిష్టమైన దాన్ని పదే కలిసి వంట చేద్దాం. విక్టర్, విక్టర్. మామయ్య రండి మామయ్య, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను రా. నీ కూతురు పుట్టిందంట కదా, ఏది? అవును మామయ్య, కృప పాపని తీసుకోండి. అచ్చం ఇలాగే ముందుగా విక్టర్ పాప. ఈనాడు 15 సంవత్సరాల తర్వాత నీకు కూతురు పుట్టింది. సంతోషంగా ఉందిరా విక్టర్. అచ్చం ఇలాగే ఉంది. అమ్మ కృప పాప వేగంగా పుట్టిందని అతిగా గారాబం చేయకు. ఎందుకంటే మన గారాబం మన పిల్లని చెడగొట్టుంది. నీకు తెలుసు కదరా విక్టర్, నా కొడుకు గురించి. అతిగా గారాబం చేయగానే వాడు కూడా చెడిపోయాడు. అందుకే అతిగా గారాబం చేయకండి. ఏది కావాలంటే అది కొని ఇవ్వండి. ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు కృప. సరే. ఇదిగో పాపకి ఏమైనా కొనిపు. సరే, నేను వస్తాను రా విక్టర్. సరే మామయ్య. ఏ మను, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు మీ. థాంక్ యూ డాడీ. డాడీ, ఆ గిఫ్ట్ అని పేరు ఎందుకు పెట్టారు డాడీ? గిఫ్ట్ అని పేరు ఎందుకు పెట్టారంటమ్మా? 15 సంవత్సరాల తర్వాత నీ డాడీ పుట్టావమ్మా. దేవుడు గొప్ప వరమమ్మా. అందుకే నీ గిఫ్ట్ అని పేరు పెట్టానమ్మా. ఈ సందర్భంలో
15 Pro Max. iPhone 15 Pro Max. వావ్ బైక్ థ్యాంక్ యూ డాడీ. నువ్వు రోజు క్రమం తప్పని బడిలో చదవాలి కదా, నువ్వు అడిగింది ఏమైనా ఇస్తానమ్మా. ఏమైనా ఇస్తావు డాడీ? నువ్వు అడగలే కదా, కాన్వెంట్ కోరి టెన్షన్ ఇస్తానమ్మా. చాలండి, అధికారంగా చదవద్దని అబ్దుల్ గారు చెప్పారు. నన్ను కాలేజ్లో జాయిన్ చేస్తారన్నారు కదా, జాగ్రత్తగా చెప్పాలి మీ బంగారు తల్లికి. చూడు కృప, మా బంగారు తల్లి మీద నాకు నమ్మకం. తనని నిప్పురవ్వ, నన్ను అవ్వని పని ఏది ఒకటి కూడా చేయదు. చూడు మమ్మీ, డాడీ నా మీద ఎంత నమ్మకం ఉందో. నేను బాగా చదువుకుని డాక్టర్ డాడీ పరువు నిలబెడతాను. నీకు కూడా స్వామి వస్తే చెప్పు, నేనే ఇంజెక్షన్ వేస్తాను. చాలే, కలర్లు సరిపోదు, దాన్ని తగ్గట్టు కష్టపడాలి. అలాగే మమ్మీ. చూడు గిఫ్ట్ తల్లి, రేపు కాలేజ్లో అంటారు కదా, కాలేజ్లోని మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. చెడ్డ వాళ్ళతోని కొంచెం జాగ్రత్తగా ఉంటుంది తల్లి. ఇంకో విషయం ఏంటంటే నేను ఇచ్చిన బైబిల్ క్రమం తప్పకుండా రోజు చదవాలి. ఓకే డాడీ, కాలేజ్కి వెళ్తాను. బాయ్. సరే గిఫ్ట్ తల్లి, జాగ్రత్త అమ్మా. ఎంత టైం అయింది, ఒక్క బస్ కూడా ఏం చేస్తున్నాను? బాయ్ ఫ్రెండ్ వస్తానన్నాడా? చిచ్చి, నాకు అసలు బాయ్ ఫ్రెండే నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏం బాగాలేదు, బాగా బయలుదేరి 4 మైళ్ళు బస్ స్టాండ్లో నుంచి బస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు అబ్బాయి కోసం చూడాలి. అయినా నేను కానీ బస్ స్టాండ్లో నిలబడితే నన్ను ఈ అబ్బాయి కోసం డ్రాప్ చేయడానికి ఆ మాత్రం ఉండాలి. ఈ కాలం అమ్మాయిలంటే అమ్మాయి అన్నట్టు ఉండాలి. సరే కానీ టీషర్ట్ ఎప్పుడు వేస్తావు, చిరిగి జీన్స్ ఎప్పుడు వేస్తావు? పెళ్ళయ్యాక ఎక్కడ వేయలేవు కదా. సరిగ్గా నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు. నా దగ్గర ఫోన్ లేదు రమ్య. కూర్చో. హాయ్ ఏంటి ఫోన్ లేదా? లేదు. కాలేజ్ అమ్మాయిలో లేకపోతే అమ్మబ్బా, లేకపోతే ఏంటి గిట్టి? చిన్న పిల్లల 2 జడలు వేసుకొని లాలీపాప తింటానంటే ఎలా? మన కాలేజీలో పెద్దవాళ్ళం అయిపోయాం, ఎంతో స్టైల్గా ఉండాలి. మనం మంచిగా మోడల్ డ్రెస్సులు వేసుకోవాలి, ఫ్యాషన్ ఉండాలి, బాయ్ ఫ్రెండ్తో మెయింటైన్ చేయాలి. ఇంటి ఫోన్ ఏది? ఫోన్ లేదు రమ్య. ఫోన్ ఉంటే జీవితంలో ఇందులోనే ఉంటుంది తెలుసా? బాయ్ ఫ్రెండ్తో ఎప్పుడు మెయింటైన్ చేస్తావు? ఇంకా ఒక్క ఫోన్ కొనుంటే చాలు. బయట చదవా అని అడుగుతారు. అసలు బయట చదవడానికి ఫోన్కి ఏం సంబంధం? నాకు ఫోన్ కొనేంత వరకు నేను బయట అదిరిపోయింది డైలాగ్. అయినా బయట చదవడానికి ఫోన్ కొనడానికి సంబంధం ఏంటి? ఎంత శిక్షినా అర్థం కావట్లేదు. అయినా ఒక కూతురు ఫోన్ కొనమంటే కొనట్లేదు డాడీ. అయినా నీ ఫ్రెండ్ రమ్య చూడు, ఏది కావాలంటే కొనేసిస్తారు. పేరెంట్స్ అంటే అలా ఉండాలి. లైఫ్ చాలా చిన్నది. ఈ టీనేజ్లోనే బాగా ఎంజాయ్ చేయాలి. అయితే నీ హృదయం నాకు ఇస్తావా? నీ దేవుడు నీ తల్లిదండ్రులు ఇవ్వలేని స్వేచ్ఛను నేను నీకు ఇస్తాను. నీ హృదయం నాకు ఇస్తావా? నా హృదయం నీకు ఇస్తాను. ఈ లోకంలోని ఆనందం సంతోషం అన్నీ నాకు కావాలి. నా హృదయం నీకు ఇస్తాను. తీసుకో నా హృదయం. బంగారు తల్లి హృదయం ఇక నాది. అమ్మా, అమ్మా. విక్టర్, రే విక్టర్. నేను కూర్చుంటే తర్వాత నీ కూతురు సారీ నీ బంగారు తల్లి ఎక్కడెక్కడ తిరుగుతుందో నీకు చెప్తామని వచ్చాను. ఒరే, నా కళ్ళకి బాగానే కనిపిస్తున్నాయిరా. నీ కూతురు రోజుకి ఒకటి బండి మీద తిరుగుతుంది. 24 గంటల సెల్ ఫోన్తోనే ఉంటుందిరా. ఇప్పటికీ నేను 100 సార్లు చూశాను. పరిస్థితి చేయి దాటకుండా మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలిరా. మంచి సంబంధం చూసి పెళ్లి చేయి. తర్వాత నీ ఇష్టం రా. సరే, నేను వస్తాను మరి. ఆయన ఎవరినో చూసి పొరపాటు పడుతారు. నా బంగారు తల్లి కాదు కదా, తన నిప్పు రవ్వ.
హలో ప్రణయ్, నేను ప్రణయ్, క్వీన్ ఆఫ్ యువర్ హార్ట్ ని. చెప్పు గిఫ్టీ. ప్రణయ్, మా మిస్ ఏం చేస్తాం మా ఇంట్లో తెలిసిపోయింది ప్రణయ్. నాకు ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే హ్యాపీగా పెళ్లి చేసుకో. ప్రణయ్, ఏంటి ప్రణయ్ ఎలా అంటున్నావు? నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ప్రణయ్. అయితే ఆపరేషన్ చేసుకో, కావాలంటే నేను డబ్బిస్తా. ప్లీజ్ ప్రణయ్, అలా అనకు ప్రణయ్. నీ కాల్ పట్టుకుంటాను ప్రణయ్, అలా అనకు ప్రణయ్, ప్లీజ్ ప్రణయ్. పెళ్ళికి అని నన్ను ఇసుకించుకో. అయినా నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వు సింపుల్గా బ్రేకప్ చెప్తున్నా. ప్రణయ్